జై జ్యోతి జై జై జ్యోతి అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం కొమ్మల్లపూడి శివారు అమరపురి యందు వెలిసి ఉన్న శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ్య ప్రభుల వారి 99వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వశాంతి జ్యోతిర్మయ్య ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో, అలాగే విశాఖ డైరీ డైరెక్టర్ గీతల సత్యనారాయణ గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈరోజు బాబావారి దర్శనార్థం ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి విచ్చేసిన వారు చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు గారు, అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారి సతీమణి శ్రీదేవి గారు కూడా ఈరోజు తరలి రావడం జరిగింది. వీరితో పాటు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులందరూ కూడా తరలి వచ్చి ఈరోజు బాబావారిని దర్శించుకోవడం జరిగింది. మరి అలాగే మధ్యాహ్నం భారీ స్థాయిలో అన్న సమాధాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు బాబావారి 99వ జయంతి వేడుకలు అయితే మాత్రం చాలా ఘనంగా జరిగాయి. అది మనం ఇక్కడ విజువల్స్లో మీకు చూపిస్తూ ఉన్నాను. ముందుగా ట్రస్ట్ సభ్యులందరూ కలిసి ఈరోజు మరి ముందుగా శాంతి పతాకం ఎగరవేసిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని కూడా మీకు నేను స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం కోమల్లపూడి శివారు అమరపురి యందు వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ్య ప్రభుల వారి 99వ జయంతి వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా జరిగాయని చెప్పాలి. శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ్య ట్రస్ట్ సభ్యులు, అలాగే విశాఖ డైరీ డైరెక్టర్ గీతా సత్యనారాయణ గారి సహకారంతో ఈరోజు కన్నీ విని ఎరనటువంటి రీతిలో జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా వీక్షించి ఆ బాబావారి ఆశీస్సులు తీసుకోవడం కోరుచు. మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటంటే మనం చూపిస్తాను. అలాగే మరి ఈరోజు బాబావారి దర్శనార్థం సీఎం రమేష్ గారి సతీమణి, అలాగే చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు గారితో పాటు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి చాలామంది రాజకీయ ప్రముఖులందరూ కూడా తరలి వచ్చి ఈరోజు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని బాబావారి ఆశీస్సులు తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. दिव्यावतार श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभुल वारिकी दिव्यावतार श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभुल वारिकी दिव्यावतार श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभुल वारिकी विश्वशांति 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 వచ్చెను ఈ పృథ్వీ మీద వచ్చెను ఇలా విశ్వశాంతి ఆకమెవరి రాక కొరకు చూసెను మరి వేచెను ఆకమెవరి రాక కొరకు చూసెను మరి వేచెను ఎగురుచున్నది శ్వేత వర్ణ పతాకమదిగో ఎగురుచున్నది శ్వేత వర్ణ పతాకమదిగో ఆది అంతము లేనివాడు అగోచరుడి ఆది దేవుడు అంతము లేనివాడు అగోచరుడి ఆది దేవుడు ఆది అంతము లేనివాడు అగోచరుడి ఆది దేవుడు విశ్వశాంతికి మూల పురుషుడు సర్వ సృష్టికి దేవదేవుడు విశ్వశాంతికి మూల పురుషుడు సర్వ
ఎగురుచున్నది ఎగురుచున్నది శతవర్ణ పతాకమదిగో దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి నాన్నగారు స్లోగన్ అడండి నమో నమో హే శ్రీ విశ్వజ్యోతి నమో 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 హే శ్రీ విశ్వజ్యోతి నమో నమో సర్వ పాప హరి హృదయ విహారి నమో నమో సర్వ పాప హరి హృదయ విహారి నమో నమో ఓ సత్యపాల శ్రీరామ జ్యోతి నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి నమో నమో ధర్మ రూప శ్రీ కృష్ణ జ్యోతి నమో నమో ఓ ధర్మ రూప శ్రీ కృష్ణ జ్యోతి నమో 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 దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి సర్వ వేదముల సారమే సర్వ వేదముల సారమే మత గ్రంథముల మౌటమే మత గ్రంథముల మౌటమే అమరస్థాని యొక్క గమ్యమే అమరస్థాని యొక్క గమ్యమే జై జ్యోతిర్మయం హే ప్రేమమూర్తి శ్రీ బుద్ధ జ్యోతి నమో నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి నమో 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 హే శ్రీ శాంతి జ్యోతి నమో నమో హే ఆజ్ఞపాల మహమ్మద్ జ్యోతి దైత రూప శ్రీ శంకర జ్యోతి నమో 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 హే శ్రీ శాంతి 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 జ్యోతి నమో నమో విశ్వశాంతి 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 సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే విశ్వశాంతి 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 వర్ధిల్లాలి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి 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 విశ్వశాంతి 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 వర్ధిల్లాలి 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 విశ్వశాంతి వర్ధిల్లాలి ఓం నమో పరం జ్యోతి 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 ఓం నమో శాంతి జ్యోతి ఓం నమో పరం జ్యోతి ఓం నమో శాంతి జ్యోతి ఓం నమో సత్య జ్యోతి ఓం నమో సత్య జ్యోతి ఓం నమో సత్య జ్యోతి ఓం నమో సత్య ప్రేమ జ్యోతి ఓం నమో 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 శాంతి జ్యోతి ఓం నమో ప్రేమ జ్యోతి ఓం నమో శాంతి జ్యోతి ఓం నమో
భక్తి జ్యోతి ఓం నమో భక్తి జ్యోతి ఓం నమో భక్తి జ్యోతి ఓం నమో శాంతి జ్యోతి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారికి జై సర్వ వేదముల సారమే జ్యోతి సర్వ వేదముల సారమే జ్యోతి మత గ్రంథముల మొగటమే జ్యోతి మత గ్రంథముల మొగటమే జ్యోతి అమరస్థాని యొక్క గమ్యమే జ్యోతి అమరస్థాని యొక్క గమ్యమే జ్యోతి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి జ్యోతి ఓం నమో రామ జ్యోతి ఓం నమో శాంతి జ్యోతి ఓం నమో కృష్ణ జ్యోతి ఓం నమో కృష్ణ జ్యోతి ఓం నమో కృష్ణ జ్యోతి ఓం నమో కృష్ణ జ్యోతి నమో బుద్ధ జ్యోతి ఓం నమో బుద్ధ జ్యోతి ఓం నమో బుద్ధ జ్యోతి ఓం నమో కృష్ణ జ్యోతి ఓం నమో శాంతి జ్యోతి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారికి జై దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారికి జై దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారికి సర్వ వేదముల సారమే సర్వ వేదముల సారమే మత గ్రంథముల మొగటమే మత గ్రంథముల మొగటమే మత గ్రంథముల మొగటమే అమరస్థాని యొక్క గమ్యమే అమరస్థాని యొక్క గమ్యమే అమరస్థాని యొక్క గమ్యమే జ్యోతి ఓం నమో శాంతి జ్యోతి ఓం నమో మహమ్మద్ జ్యోతి ఓం నమో శాంతి జ్యోతి ఓం నమో మహమ్మద్ జ్యోతి ఓం నమో శాంతి ఓం నమో ఓం నమో శంకర ఓం నమో మెహర్ జ్యోతి ఓం నమో మెహర్ జ్యోతి ఓం నమో మేరే జ్యోతి ఓం నమో మేరే జ్యోతి ఓం నమో మెహర్ జ్యోతి ఓం నమో శాంతి జ్యోతి ఓం నమో మేరే జ్యోతి ఓం నమో శాంతి జ్యోతి ఓం నమో శాంతి జ్యోతి ఓం నమో శాంతి జ్యోతి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి జ్యోతి గ్రంథముల మొగటమే జ్యోతి గ్రంథముల మొగటమే జ్యోతి అమరస్థాని యొక్క గమ్యమే జ్యోతి అమరస్థాని యొక్క గమ్యమే జ్యోతి అమరస్థాని యొక్క గమ్యమే జ్యోతి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి విశ్వశాంతి వర్ధిల్లాలి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి విశ్వశాంతి విశ్వశాంతి ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి విశ్వశాంతి 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 అమరస్థాని యొక్క గమ్యమే అమరస్థాని యొక్క గమ్యమే విశ్వశాంతి 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 దివ్య అవతార్ విశ్వశాంతి విశ్వశాంతి విశ్వశాంతి
జై బాబా జగజ్యోతి. జై బాబా జగజ్యోతి. ఈరోజు చాలా శుభదినం. ఎందుచేతనంటే మన దివ్యావతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభుల వారు 99వ జన్మదిన వార్షికోత్సవం. జ్యోతిర్మయ ప్రభుల వారు భూమి మీదకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచం అంతా అశాంతితో ఉంది కాబట్టి ఈ అశాంతి నుంచి ఏంటంటే మనకి శాంతి మార్గంలోకి, విశ్వశాంతి మార్గంలోకి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం. ప్రపంచంలో ఉన్న అన్ని ముఖ్య మతాలు ఏవైతే ఉన్నాయో అందులో ద్వైతం ఉంది కాబట్టి అన్ని మతాలని కూడా విశ్వమత సామరస్యము, యూనివర్సల్ టాలరెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్ ఈజ్ ద ఓన్లీ వన్ కీ ఫర్ గెటింగ్ ద వరల్డ్ పీస్ అని చెప్పేసి బాబాజీ దివ్యగ్రంథంలో ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు కూడా ద్వైతంలో ఉన్నాయి కాబట్టి అన్నిటిని కూడా కలిపి యునైట్ చేసి చేసినట్లయితేనే మనకి ఈ కృతయుగ సద్ధర్మం మళ్ళీ రీస్టోర్ అవుతుంది. లేదంటే ప్రపంచం విశ్వ వినాశం అవుతుంది. విశ్వ వినాశనం నుంచి తప్పించాలంటే సృష్టికర్త తప్ప భూమి మీద ఇంకెవరికి కూడా అది హక్కు లేదనమాట. ఆయన ఒక్కళ్ళే చేయగలుగుతారు. అందుచేతనే ఈ కలియుగాంతంలో ఆయన భూమి మీదకి వచ్చి 40 సంవత్సరాలు అకుంఠిత దీక్షతో మౌన ధ్యానాలు ఆచరించి తురీయావస్థకు వెళ్ళి ఆకాశవాణి ద్వారా, అంటే కృతయుగంలో ఏదైతే జరిగినాయో అవన్నీ కూడా వైబ్రేషన్స్, ఆకాశ తరంగాలు అన్నమాట. తరంగాల ద్వారా బాబాజీ రోజు వాటిని గ్రహించి ధర్మత్రాసులో వేసి ధర్మదేవతకి ఆర్డర్ చేసేవారు. ఏంటంటే ఇందులో ఏదన్నా కాస్త కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని సరిదిద్దే బాధ్యత నీదే అని చెప్పేసి ధర్మదేవతకి ఆజ్ఞాపించేవారు. కారణం ఎందుకని అడిగితే బాబాజీ అన్నారు, నేను ఎంత సృష్టికర్తనైనా భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని మానవ సంకల్పాలు జరగవచ్చు. ఆ మానవ సంకల్ప రహితం దోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవి దోషాలన్నీ క్లియర్ చేస్తే తప్ప ఇది మీకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకసారి అయిపోయింది అనుకోండి, జడ్జి పూర్వాపరాలు తెలుసుకోకుండా జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే ఆర్డర్ పాస్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అవుతుంది. తర్వాత మనం ఎవరికైనా ఏదైనా జరిగినట్టు ప్రాణ నష్టం ఉందనుకోండి, తిరిగి మనం ఇవ్వలేము. అందుచేతనే బాబాజీ దివ్య గ్రంథాన్ని స్టే చేసే ముందు, అంటే ప్రాణ ప్రతిష్ఠ చేసే ముందు 100% అన్నీ కూడా ఫుల్ ప్రూఫ్ మెథడ్లో ఆ కరెక్షన్స్ అన్నీ చేసేసి విశ్వశాంతి మానవుల కళ్యాణం కోసం ఆయన గ్రంథాన్ని ఇచ్చారు. ఆ గ్రంథాన్ని మనం ఏంటంటే 100% ఫాలో అవ్వాల్సిన అవసరం మనకు ఉంది. ఆ దివ్య గ్రంథం అంటే సామాన్యమైనది కాదు, అది కృతయుగ సద్ధర్మము. కృతయుగ సద్ధర్మం అంటే ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ కూడా ధర్మదేవత 4 పాదాల మీద నడిచింది అప్పుడైనా అంటారు తప్ప ఎక్కడ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. మన దగ్గర ఎవరి దగ్గర ప్రపంచంలో ఎక్కడ లేదు. మీరు వేదాలు పూర్తిగా చదివినా, ఉపనిషత్తులు పూర్తిగా చూసినా, ఏ ఇతర మత గ్రంథం తీసినా కూడా ఎక్కడ లేనిది మీకు ఒక దివ్య గ్రంథంలో మాత్రమే ఉన్నది. అదే దాని ప్రత్యేకత. ప్రపంచంలో మనందరూ కూడా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. దివ్య గ్రంథం విశిష్టత ఏంటని చెప్పి ఎవరైనా అడిగినట్లయితే మనం ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాము. ఈ మెసేజ్ కనుక వరల్డ్కి వెళ్ళినట్లయితే అది మనకి ఇంకా దీన్ని తారాపదం, దీన్ని ఎవరు పట్టుకోలేరు. ప్రపంచంలో అంత జనం అంతా కూడా గుర్తిస్తారు. అందుకే అది గుర్తించిన రోజు మనకి ఏమైపోతుందంటే చరిత్రలో ఈ ఒక మైలురాయి కింద ఉండిపోతుంది. అప్పుడు ఇది అమరపురి అనేది సామాన్యమైనదే కాదు, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పేసి ఎన్నోసార్లు బాబాయ్ చెప్పారు. అవతారమూర్తులకి ఆది దేవుడు, అవతారమూర్తులకి ఆది దేవుడు శ్రీ శ్రీ విశ్వ జ్యోతిర్మయ ప్రభు వారికి, శ్రీ 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 విశ్వ జ్యోతిర్మయ ప్రభు వారికి, శ్రీ 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 విశ్వ జ్యోతిర్మయ ప్రభు వారికి. శాంతికి మూల పురుషుడు, సర్వ సృష్టికి దేవదేవుడు. విశ్వశాంతికి 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 మూల పురుషుడు, సర్వ సృష్టికి
గురు జ్యోతిర్మయం గురుదేవో తేజస్వరం గురు సాక్షాత్ అహం జ్యోతి తస్మై శ్రీ దివ్యాత్మా మాతా పితా గురుదేవో భవ అక్షర బ్రహ్మ ఆనందో భవ సర్వజీవ సంరక్షణో భవ విశ్వం విశ్వేశ్వరం విశ్వకర్మ జ్యోతిర్మయం జ్యోతి శాంతి 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 జ్యోతి శాంతి 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 దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి విశ్వశాంతి 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 సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే సర్వవేదముల సారమే మత గ్రంథముల మొకటమే అమరస్థాని యొక్క గమ్యమే విశ్వశాంతి 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 అమరస్థాని యొక్క గమ్యమే అమరస్థాని యొక్క గమ్యమే అమరస్థాని యొక్క గమ్యమే విశ్వశాంతి 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 శాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్య అవతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి జై दिव्यावतार श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभुलवार के दिव्यावतार श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभुलवार के दिव्यावतार श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभुलवार के विश्व शांति विश्व शांति विश्व शांति विश्व शांति ఎగురుచున్నది శ్వేతవర్ణ పతాకమదిగో ఎగురుచున్నది శ్వేతవర్ణ పతాకమదిగో
ఆది అంతము లేనివాడు అగోచరుడి ఆది దేవుడు అంతము లేనివాడు అగోచరుడి ఆది దేవుడు ఆది అంతము లేనివాడు అగోచరుడి ఆది దేవుడు శివశాంతికి మూలము విశ్వశాంతికి మూలము ఎగురుచున్నది ఎగురుచున్నది ఎగవర్ణ పతాకమదిలో దివ్యావతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్యావతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్యావతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి నమో నమో హరి విశ్వనాథి నమో నమో సర్వమత హరి హృదయ విహారి నమో నమో బాబా హరి హృదయ హరి నమో నమో ఓ సత్యపాల శ్రీరామ జ్యోతి నమో 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 హే శ్రీశాంతి జ్యోతి నమో నమో దివ్యావతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి దివ్యావతార్ శ్రీ 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 విశ్వశాంతి జ్యోతిర్మయ ప్రభువుల వారికి
అయిపోయింది మీ పని. రాజుగారు తీసాను సార్, తీసాను సార్. అయ్యో బాబు మీరు మరి సార్.
మీరు పదండి. కోరుతున్నాం. పెద్దలందరూ ఇసురా వచ్చి ఈనాటి ఈ కార్యక్రమానికి మరి మేడం గారు, మా అన్నయ్య, మనందరి అభిమాన నాయకులు కేఎస్ఎన్ఎస్ రాజు గారు తప్పకుండా మేడం గారిని ఆనాడు ఎన్నికల్లో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మేడం గారు అన్నారు, సత్రాన ఇక్కడే టిఫిన్ చేశారు, సత్రాన తప్పకుండా మనం గెలుస్తాం, గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మరి అమ్మగారు అన్నారు నేను తీసుకొస్తానని. అన్ని మాట కదా అర్థంగా మరి మొన్న అన్నయ్య అంటే పిలమన్నప్పుడు నేను పిలిస్తే మరి సీఎం రమేష్ గారు వస్తారని ముందు చెప్పారు. తర్వాత సత్రాన పార్లమెంట్ అవుతుంది, ఖచ్చితంగా నా కుటుంబ సభ్యులు, నా భార్య, అమ్మగారిని తప్పకుండా మీ అభిమాన నాయకురాలు పంపిస్తారని చెప్పి నిజంగా మాట తప్పని మడం తిప్పని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేఎస్ఎన్ఎస్ రాజు, సీఎం రమేష్ గారని ఈ సభాముఖంగా చెప్పక తప్పదు. అనుకున్న వరకుగా ఈవేళ ఇక్కడ ప్రత్యేకంగా మరి ఈవేళ అక్కడి నుంచి కడప నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో అటెండ్ అయినందుకు మరి మా ప్రాంత ప్రజల తరఫున మీకు పాదాభివందనమ్మా. తప్పకుండా మరి మీరు ఎప్పుడు కూడా మాట కట్టుబడే వ్యక్తి. మరి మా అన్నయ్య కేఎస్ఎన్ఎస్ రాజు గారు అంటే మరి మీకు తెలిసిన విషయమే. ఈ పేద ప్రజల ఆశా జ్యోతి, ఈ పేద ప్రజల అఖండ విజయం రాజు, రాజు, రాజులకు రాజు మా అన్నయ్య కేఎస్ఎన్ఎస్ రాజు. మరి ఎందుకంటే ఆయనకు పిలిపిస్తే ఆయన అనేవారు, సత్రాన మీ అన్నయ్య ఎమ్మెల్యే గారిని నువ్వు గెలిపించు, రాజుగారిని గెలిపిస్తే రాజుగారిని నేను రారాజు చేస్తానని ఆయన చూడవారు కూడా చెప్పారు. ఎందుకంటే ఆయన అన్నారు, నేను రాజకీయాల్లో ఇంతమందిని చూశాను కానీ ఇంత సౌమ్యుడు, ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు ఎన్నడూ చూడలేదు, ఇలాంటి నాయకుడు నాకు అవసరం అని చెప్తే ఆ వేళ నిజంగా ఈ చోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ జయజాలు పలికారు వేళ. ఎందుకంటే మా నాయకుని అభిమానించినప్పుడు మరి మా నాయకుడికి ఇవాళ సీఎం రమేష్ గారు అంటే ఎవరో తెలియదు, కానీ తెలియకుండా వస్తే బీజేపీ పార్టీ అంటే ఇక్కడ ఎవరికి పెద్దగా తెలియదు. ఆ వేళ బీజేపీ పార్టీ అంటే మరి ఇవాళ అమ్మగారు చెరువులంట, క్షేత్రాలంట, పొలాలంట వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టుకొని అమ్మగారు తిరుగుతుంటే నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇందాక అంటున్నారు మా పెద్దలు, అమ్మగారిని అడగలరా అని. మేము చూడలేదా ఆ చెరువులు? ఈ 7 పార్లమెంట్, ఈ 7 నియోజకవర్గాల చెరువులు తిరగలేదు, చెరువులేదు అమ్మగారికి. ఆవిడ నిజంగా మరి ఇది నడ్డం, ఆవిడ పెద్ద ఏం కాదు, ఇక్కడ ఆఫీసులో గారు నడిచేస్తారని చెప్పారు మా పెద్దలు అందరూ. కాబట్టి అమ్మ మరి మీకు కాలాతీతం అవుతుందని మా అన్న చెప్తున్నారు. మరి ఇవాళ వచ్చినందుకు చాలా సంతోషం అమ్మ. మీరు మాట అన్నారు, మరి మా పెద్ద అయిన సీఎం రమేష్ గారు రాకపోయినా మరి మీరు వచ్చి మరి మా అన్నయ్య కేఎస్ఎన్ఎస్ రాజు కోరిక మీద వచ్చి ఈ జ్యోతిర్మయ బాబా గురించి 2 విషయాలు చెప్తారమ్మా. జ్యోతిర్మయ బాబా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ రోడ్లు అయ్యి ఏముంది కాదమ్మా, చిన్న పార్క్ కట్టుకున్నారు. ఆనాడు గంటా శ్రీనివాసరావు గారు ప్రతి ఆయన పుట్టినరోజుకి గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చేవారమ్మా. ఆయన బ్రతుకున్నప్పుడు ప్రతి పుట్టినరోజుకి ఆయన ఈ వేదికలకు వచ్చేవారు. వచ్చినప్పుడు ఆ రోజుల్లో
ఈ భూములన్నీ తీసుకోవడానికి బాబాజీ ఇక్కడికి వచ్చాడు అని సర్పంచ్ గా మేము ఏంటంటే ఆయన వ్యతిరేకించి ఆయన పాకలే కట్టుకుంటే పాకలే తిరగేస్తాము, తిరగేసి ఆయన ఇబ్బందులు పెడిస్తాం. ఆయన అక్కడ కూర్చొని అనేవాడు, ఈ పాకలు తిరగేసిస్తుంటే ఆయన అనేవాడు ఇక్కడ కాలేజీ వస్తుంది, అక్కడ ఏమో హెలికాప్టర్లు అవుతాయి, ఇక్కడ ఏమో రిజర్వాయర్లు అయిపోతాయంటే ఈయనకేం పిచ్చా అని మేము అనుకున్నాం. కానీ ఆయన ఏది చెప్పాడు కాలేజీ వస్తుందంటే మా అన్నయ్య కేఎస్ రాజు గారు ఆవేళ రాష్ట్రంలో 2 కాలేజీలు శాంక్షన్ అయితే నెల్లూరులో ఒకటి ఇస్తే మరి ఇవాళ చోడవరం నియోజకవర్గంలో మరి మా గ్రామంలోనే బ్రహ్మాండంగా కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ పరిశోధన క్షేత్రం తెచ్చి 50 ఎకరాలు భూమి ఇచ్చి ఇవాళ మీ టైంలో లేదమ్మా అటు తీసుకెళ్దాం అనుకున్నాం. సస్యశ్యామలంగా ప్రతి రైతు కూడా పంట ఎలా పండించుకోవాలో నేర్పిన వ్యక్తి ఇవాళ ప్రజల్ని వ్యవసాయ క్షేత్రం చేసిన మహనీయుడు కేఎస్ రాజు గారు. అంత చక్కగా ఉందమ్మా, మీరు వెళ్ళడానికి అవదని పక్కనే మరి 50 ఎకరాలు భూమి ఇచ్చాం. మరి అక్కడికి హెలికాప్టర్లు అవుతాయని వాడు ఇక్కడ హెలికాప్టర్ రావాలని మేము అనుకుంటే అక్కడ ఆర్మీ న్యాయం వచ్చిందమ్మా, న్యాయం డిఆర్డిఓ అక్కడ బ్రహ్మాండంగా 2 కళ్ళు చాలవమ్మా 500 ఎకరాలు. ఇక్కడ సస్యశ్యామలం అయిపోతున్నాడు. ఏడు సస్యశ్యామలం అయిపోతానుకుంటే ఇదంతా పుణ్యక్షేత్రం అయిపోతున్నాడు. మొన్న మీరు రాలేకపోయారమ్మా, అన్నయ్యని కూడా పిలిచాం. బ్రహ్మాండంగా షిరిడి సాయిబాబా టెంపుల్ బ్రహ్మాండం కట్టాం. మరి కోటి రూపాయలతో శివాలయం కడుతున్నామమ్మా. చెరువు మధ్యలో 20 ఎకరాల చెరువులో నీటి మధ్యలో కడుతున్నాం. ఆ ప్రారంభానికి మా అన్నయ్య పిలుస్తారు, తప్పకుండా మీరు కుటుంబ సమేతంగా రావాలి. అదే ఆ కుటుంబ సమేత అన్నయ్య వదిన పిల్లలు అందరూ రావాలి. అంత బ్రహ్మాండంగా మా కేఎస్ రాజు అన్నయ్య గారి ఆధ్వర్యంలో వారి దగ్గర 1 కోటి రూపాయలు ఇప్పుడు చేసామమ్మా. ఇంకా ఒక 50 లక్షల రూపాయలు నిధులు సమకూర్చుకుని ఆ కార్యక్రమం కూడా మా అన్నయ్య కేఎస్ గారి ఆధ్వర్యంలో మరి ఆ కార్యక్రమం కూడా అవుతుంది. ఎందుకంటే పుణ్యక్షేత్రం అయిపోద్దంటే ఏదో అనుకున్నాం, ఇవాళ నిజంగా ఉదయం వేసి క్యూలు కడతారు జనం. కాబట్టి కలెక్టర్ ఉందమ్మా, చాలా చెప్పాలి, మీకు చెప్తారు. మరి మీరు ఎంపీ గారు విజయోత్సవ సభ తీసుకొద్దాను కానీ మొన్నే అన్నారు మీ ఇంటికి భోజనానికి వస్తాను, ముందు అమ్మగారిని పంపిస్తానని. తప్పకుండా ఆ వేళ విజయోత్సవ సభ తీసుకొద్దాం. అమ్మగారు ఫ్లైట్ టైం అవుతుంది. మరి మనందరి అభిమాన నాయకురాలు అమ్మగారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు. మామూలుగా నమస్కారాలు కాదు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమన్నమాట. మేము కొత్త అని కూడా ఏమీ ఆలోచించకుండా రమేష్ గారికి ఇంత ఘన విజయం మీరందరూ ఇచ్చినందుకు ప్రత్యేకంగా పేరు పేరున నమస్కారాలు అమ్మ. 9వ జయంతి అనమాట, జ్యోతిర్మయి విశ్వశాంతి వారికి. సరే, గురువు అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో గురువు చాలా ఇంపార్టెంట్ పోర్షన్ అనమాట. అట్లాగే మా ఇంట్లో కూడా నాకు రమేష్ గారికి గురువు ఉన్నారు. ఆయన ప్రతినిత్యం ఆ గురువుని పూజిస్తాం. అందుకే ఈరోజు ఈ గురువు దగ్గరికి వచ్చే అవకాశం నాకు కలిగిందని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఆ గురువు గారు ఏ సంకల్పంతో అయితే మొదలు పెట్టారో ఇంత చుట్టూతా ఇప్పుడు చెప్తున్నారు, నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఏ డెవలప్మెంట్లు చేస్తున్నారో ప్రతి దాంట్లో సీఎం రమేష్ గారు హస్తం ఉండేలాగా, ఆయన ఉండేలాగా తప్పకుండా మనం అందరం ఆయన అడుగుదాం, తప్పకుండా చేస్తారు. చాలా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరందరూ కూడా నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అనకాపల్లికి చాలా 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 ఇస్తున్నారమ్మా. ఇప్పుడు ఆల్రెడీ మనకు నక్కపల్లిలో ఇచ్చారు. తర్వాత వచ్చి ఇప్పుడు అన్ని రమేష్ గారు ఇంకా 1 monthలో అక్కడ జలుపల్లిలో వంతెన కూడా రెడీ అయిపోతుంది. రకరకాల డెవలప్మెంట్ అయితే అన్ని జరుగుతాయి. అలాగే విద్య, మామూలుగా పిల్లలకి యువతకి ఉద్యోగాలు ప్రామిస్ చేసాం, తప్పకుండా జరిగి తీరుతుంది. అందరి పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలాగా చూస్తాం. ప్రతి తల్లిదండ్రుల్లో ముఖంలో సంతోషం కనిపించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మీరు అందరి ఆశీర్వాదం అలాగే ఉండాలి. రాజుగారు సత్యనారాయణ గారు అయితే నాకు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు చాలా చెప్పారనమాట, అమ్మ ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే చాలు, ఆయన బ్లెస్సింగ్ ఉంటే చాలు, మనం గెలుస్తాం. ఇంకా లేరేమో కానీ ఆయన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉంటుంది. తప్పకుండా సత్యనారాయణ గారు మీకు చాలా కృతజ్ఞతలు అండి. మళ్ళీ మేము ఇక్కడికి
ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. గతంలో అవంతి శ్రీనివాస్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కిందని ఈ వచ్చిన వాళ్ళందరికీ బెంగళూరు, ఢిల్లీ, మద్రాస్, చెన్నై వచ్చిన వాళ్ళకి ఆ రోజు ఆయన 25 లక్షల రూపాయలు ఇచ్చి కింద గెస్ట్ హౌస్ కట్టించారమ్మా. సచివతమ్మ వచ్చి 10 లక్షలు శాంక్షన్ చేశారు. అది అనివార్య కారణం వల్ల గవర్నమెంట్ తర్వాత దీనిలో క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఏంటంటే మనం ఏదైతే కూర్చున్నామో ఈ డయాస్ కట్టి ఇక్కడ ఎదరికి ఒక కమ్యూనిటీ స్టేజ్ లో కట్టి ఈ కార్యక్రమాన్ని చేసి అన్న సందర్భానికి ఎప్పుడు 10,000 మంది వస్తారమ్మ ఇక్కడికి. రేపు 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, 10,000 మంది వస్తారు. ఈ కార్యక్రమం మా అన్నయ్య సీఎం రమేష్ గారు మరి ఆధ్వర్యంలో మా కేఎస్ఎన్ఎస్ రాజు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ పని తప్పకుండా సార్తో చెప్పి మీరు చేస్తారని నా వ్యక్తిగతంగా కోరుకుంటాను తల్లి. మీరు ఇక్కడ అడుగు పెట్టారు కాబట్టి ఆ కోరిక అవుతుందని మరి ఇక్కడ ఉన్న ప్రజల సాక్షిగా మిమ్మల్ని కోరుకుంటాను తల్లి. సత్యనారాయణ గారు కృషి, ఆయన ఎంత కష్టపడుతున్నాడు దీనికి అనేది బాగా ఆయన మనసులో ఉన్న తపనంతా అర్థమవుతోంది. నిజంగా కూడా ఇది చేసుకోవటం మన అదృష్టం. ఈ అవకాశం మనకు ఆ గురువు గారు ఇచ్చారని నేను భావిస్తున్నాను. తప్పకుండా మనం చేసుకుంటాం. సన్మాన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. వెంకయ్య గారమ్మ ఈయన విజయవాడమ్మ, ఈయన పూర్తిగా అన్ని వ్యాపారాలు ఎదుర్కొని ఈ సేవా కార్యక్రమంలో ఉంటారమ్మ. ఈయన అనకాపిల్లమ్మ, ఈయన కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండిపోయారమ్మా. ఈ సత్యనారాయణ గారమ్మ కాకినాడ, వీళ్ళందరూ కూడా మరి జ్యోతిర్మయ ట్రస్ట్ ప్రియులైన వాసనయ్య అందరూ కూడా మా ఆవిడమ్మ జాయింట్గా ఉండకండి, జాయింట్గా ఉంటే అవుతుంది. మీరు వీడియో అమ్మగారికి ఇద్దరు కలిపి ఫోటో తీయండి. మల్లాడి గారికి సార్ సాల్వ్ అయింది, సాల్వ్ అయింది మల్లాడి గారికి. నువ్వు ముందుగా అమ్మ ఎంపీ గారు ముందుగా వేసేయండి అక్కడ మల్లాడి గారికి. సైడ్ ఇవ్వండి, కెమెరా చూడండి సార్ అందరూ. థ్యాంక్ యూ. సరే చూడండి సార్. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మా తమ్ముడు గేదెల సత్యనారాయణ గారు, మేము కూడా వచ్చి ఏంటి ఈ కొండలేక బాబా గారు వచ్చారేంటి, ఇక్కడ ఇల్లులేంటి, షెడ్లేంటి అని అనుకుని చాలా దయనీయంగా అనుకున్నాం. మరి ఎంత భక్తులు తాలూకు అభిమానాన్ని చూరుకున్నా మరి ఆనాడు జ్యోతిర్మయ బాబా గారు మరి ఇంతటి అభివృద్ధి చేస్తారని కూడా మేము ఎప్పుడు ఊహించలేదు. మరి ఆనాడు ఆయన అంటుంటే మా తమ్ముడు నేను కలిసి వస్తే నిజానూరు ఇక్కడ ఎయిర్పోర్ట్ విమానాలు వస్తాయి, మరి కొన్ని కార్యక్రమాలు కొన్ని సంస్థలు వస్తాయి అంటే ఏంటి వస్తాయి ఈ కొండలకి అనుకుంటారు. నిజంగానే ఈ ప్రాంతం అంతా మంచి అభివృద్ధి చెందింది, ఇంకా చెందవలసి ఉంది. మరి అందు గురించి భక్తులు కూడా ఈ దేవుడి మీద
ఒక ఆధ్యాత్మిక అభిమానం పెరిగి ఇంకా రావాలా, మరి ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని మనం పరిగణించాలా. అందరూ భక్తి ఉంటేనే వాళ్ళకి ముక్తి. మరి అందు గురించి అంత భక్తి శ్రద్ధలు కూడా ప్రతి మనుషులు ఉంటే మనం పశువులు మృగాలు రాక్షసుల కంటే మనం ఏంటంటే భక్తి ఉంటేనే సన్మార్గం వస్తుంది. అంతేకాదు ప్రతి మనిషిలో కొంత భక్తి ఉండాలని కోరుతూ సోదరిమణులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమం రావడానికి చాలా సంతోషిస్తున్నాం. అయితే 1999 నుంచి కూడా ఈ జ్యోతిర్మయ బాబా దగ్గరికి రావడం నాకు అలవాటు. ఆ తర్వాత మరి ఎంపీ గారు మన గంటా శ్రీనివాసరావుతో రావడం, ఈ కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా మేము రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మరి ఈ ముందు ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేదు. దానికి మా కేఎస్ఎన్ రాజు గారు చేస్తారు, మాకు తెలిసిన ఆయన అన్నీ చేయగలిగే సమర్థుడు. ఎక్కడ ఏది ఉండిపోకుండా ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధులు ఆయనకి తెలుసు. మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన నోట్ చేసుకుని కాగితం మీద ఉంటాయి. వెళ్ళి ఆ పనుల గురించే తప్ప మరి ఇంకే దేని గురించి ఆయన ఆలోచించరు. కాబట్టి ఆయన చేస్తారని ఆశిస్తూ ఇంతటి అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తీసుకుంటాం. అలాగే గురువర్యులు అన్నయ్య మరి డొంకనాపల్లి గారిని మాట్లాడుతున్నాం. ఈనాటి జ్యోతిర్మయ బాబా 99వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకులు, ఈ నియోజకవర్గ ఆశాజ్యోతి శ్రీ కేఎస్ఎన్ఎస్ రాజు గారికి, అలాగే మా వారసంలో కుటుంబంలోంచి వచ్చినటువంటి గూనూరు మల్లాడి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు గోకవాడి కోటేశ్వరరావు గారికి, బుచ్చయ్యపేట గొప్పగా చేసినటువంటి మా తమ్ముడు గీతలి సత్యనారాయణ గారికి, అలాగే కోట నీలవేణి గారికి, తమ్ముడు రావుకంచు సర్పంచ్ గారికి, రావుకంతూరు మండల పార్టీ అధ్యక్షుడు రోల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు మౌళి గారికి, తమ్ముడు సాయిబాబా గారికి, మరి వేదికపై ఉన్న పెద్దలందరికీ, సోదరీమణులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈనాడు నాకు ఒక చిన్న గ్యాప్ వస్తుంది. తమ్ముడు సత్యనారాయణ గారు, నేను మొట్టమొదటిగా గంటా శ్రీనివాసరావు గారు అంటే మాకు చాలా ఇష్టం. అనేక కార్యక్రమాలు ఆయనతో ఈ మండలంలో జరిపించుకున్నాం. మరి మేమిద్దరం వెళ్ళిన సందర్భంలో అంతటి నాయకులు శ్రీనివాసరావు గారు తమ్ముడిని ఒక కోరిక కోరారు. సత్యనారాయణ బాబా గారు కొండ మీద ఏదో చేస్తుంటే నువ్వేదో అడ్డుపడుతున్నావట, సత్యనారాయణ చెయ్యంటే అది అడ్డుపడకంటే నిర్మమాటంగా చెప్పినటువంటి తమ్ముడు సత్యనారాయణ, అయ్యా అక్కడ మా ప్రాంత యాదవులందరూ అక్కడ భూములు పోతే మా పశుపోషణ ఎలాగని చెప్పి నా మీద గట్టి ఒత్తిడి తెస్తున్నారు, మరి నేను అక్కడ ఏం చేయలేనని చెప్పి నిర్మమాటంగా చెప్పినటువంటి నాయకులు. ఎందుకంటే మాకు ప్రియాతి ప్రియమైన గంటా శ్రీనివాసరావు గారు ముందు నిర్మమాటంగా చెప్పాడంటే ఈ రోజు నాకు గుర్తొస్తుంది. అలాగే ఎవరైతే అడ్డుపడుతున్నారో వారే ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తారు అనే మాట మా దగ్గర అన్నారు. మేము ఉంటుండగా కొన్ని కార్యక్రమాల్లో మళ్ళీ కలిసి వెళ్ళాం. తర్వాత ఇక్కడ చాలా డెవలప్ 72లో జింక్ ప్లాంట్కి ఆపోజిట్ కొండ మీద గాజువాక కొండ మీద పసుపు అంతకుముందు రోలుగుంట కొండ మీద ఉండేవారు. ఆ తర్వాత 72లో గాజువాక అక్కడ ఆశ్రమం నిర్మించుకొని అక్కడ చానాలు అక్కడ ఉన్నారు. తర్వాత పెద్దాపురంలో ఉన్నారు. ఆ తర్వాత బొడ్డుపిల్లో ఉన్నారు. అలాగే బొడ్డుపిల్లో ఉంటూనే మరి ఆయన చివరి దశలో ఈ స్థలాన్ని ఎంపిక చేసుకొని మరి ఈ స్థలం కోసం ఇక్కడున్న పెద్దల్ని కలిసి అన్ని విధాలా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఇదే
నా సమాధి స్థలం, ఇది నా చివర మజిలీ అన్నటువంటి పరిస్థితిలో ఇక్కడే అంతా ఏర్పాటు చేయాలని చెప్పేసి తన భక్తులకి చెప్పి చేయడం జరిగింది. ఆయన కార్యక్రమాలు ఎన్నో విధంగా భక్తుల తాలూకా అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ ఇప్పుడు మనం ఎవరి అనుభవాలు వాళ్ళకి చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు గేదె సత్యనారాయణ గారి విషయంలో ఆయన ప్రత్యక్ష ఈరోజు ఇది ఆధ్యాత్మికంగా బాగా అభివృద్ధి చెంది ఎందరో భక్తులకి బాబా గారి ఆశీస్సులు పొందే విధంగా ఇంతటి కార్యక్రమాలకి కృషి చేసినటువంటి మన అన్నయ్య గేదెల సత్యనారాయణ గారికి, అదేవిధంగా ట్రస్ట్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క బాబా కొండ మరింత అభివృద్ధి చెందడానికి మన అన్నయ్య గేదెల సత్యనారాయణ గారు ఎంత కష్టపడుతున్నారో ఈరోజు నాకు తెలిసింది. కాబట్టి ఆయనతో పాటు మనమందరం కూడా ఆయనకి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క బాబా గారి ఆశ్రమాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా మన జిల్లాలోనే ఆధ్యాత్మికంగా మంచి గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేయడానికి మనందరం కూడా చేయి కలిపి సహకరించి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి అన్నయ్య సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈనాటి గురించి 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. బాబా గారు ఆశీర్వాదం పొందిన వాళ్ళందరూ కూడా గొప్ప నాయకులు అయ్యారు, మరి విద్యావంతులు అయ్యారు. అలాగే ప్రయోజకులు కూడా చాలామందిని చూసాం. ఆయన నోటి నుంచి ఏదైనా ఒక వాక్యం వచ్చిందంటే ఖచ్చితంగా అది అయి తీరేది. మరి ఆ రకంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు చలవ వల్ల మరి ఎక్కడా లేనటువంటి రాష్ట్రంలో 2 కృషి విజ్ఞాన కేంద్రాలు ఇస్తే, ఆ కేంద్రం ఒకటేమో మామూలుగా నెల్లూరులో అయితే ఒక కేంద్రం మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు మరి తీసుకురావడం మనందరికీ గొప్ప గర్వకారణం కూడా. ఎందుకంటే తీసుకురావడమే కాదు, మరి బాబా గారి దయ మన ఎమ్మెల్యే గారు చలవ అనుకోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత ఈ బాబా గారి స్థలంలో కృషి విజ్ఞాన కేంద్రం ఓపెన్ చేయడం అనేది పెద్ద గొప్ప. ఎందుకంటే అలాంటి నరేంద్ర మోడీ గారి ఈ స్థలంలో ఈ కాలేజీని ఓపెన్ చేయడం జరిగింది. మరి అదే రకంగా మరి సత్యనారాయణ తమ్ముడు అన్ని విధాలా కూడా అభివృద్ధి పనుల్లో కానీ రోడ్ల విషయంలో కానీ అన్నీ కూడా కంకణం కట్టుకొని మరి బాబా గారు విషయంలో అన్నీ కూడా ఆయన దగ్గరుండి చేయడం జరుగుతుంది. మరి సత్యనారాయణ తమ్ముడిని 2-3 విషయాల్లో మనం మెచ్చుకోవాలి. ఎక్కడా లేని విధంగా ఏ పట్టణంలోనైనా ఏ గ్రామంలోనైనా అనుకుని అన్ని సాధించలేరు. కానీ తమ్ముడు మాత్రం ఒక షిరిడి సాయి ఒక గుడి, ఒక ఈశ్వరుడు గుడి, ఒక రామాలయం, ఒక కళ్యాణ మండపం, ఒక చెరుకు కాట, మరి పరిశ్రమలు అన్నీ కూడా మన గ్రామంలో ఉండాలి, అందరూ బాగుండాలనే ఆశతో తీసుకొచ్చి ఈ గ్రామాన్నే మరి పెద్ద ఎత్తుకి తీసుకెళ్లేటువంటి మహానుభావుడు మన సత్యనారాయణ మనకు చెప్పాలా. ఎందుకంటే అన్ని విధాలు కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడితే కానీ ఆ గ్రాంట్లు కానీ మరొకటి కానీ రావు. అలాంటిది అందరి దగ్గర తిరిగి మరి ఎమ్మెల్యే గారిని కూడా పట్టుకొని అన్ని విధాలా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మా సత్యనారాయణ తమ్ముడికి కృతజ్ఞతలు చెప్పాలి. మరి బాబా గారి చలవ వలన మరి అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా మరొకసారి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నాకు మొక్క మిలిటరీ నాయుడు గారు వేస్తే ఆ మొక్కకు నీరు పోసి ఒక వృక్షంలాగా అయ్యి ఈరోజు ఈ ప్రాంతంలో ఇక్కడ ఎలా నిలబడి ఉంటే అన్నయ్య KSNS రాజు గారు అని సభాముఖంగా చెప్పక తప్పదు. ఎందుకంటే మరి ఆయన మరి ఎప్పుడు కూడా నన్ను అభిమానించి
నన్ను ప్రతిదాంట్లో ప్రోత్సహించి నేను ఈ స్థాయికి రావడానికి, ఈ కార్యక్రమాలు చేయడానికి, మీ అందరికీ నాయకుడు అవడానికి అన్ని విధాలుగా నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ నా తమ్ముడు తప్పు చేయడని ప్రతిదీ నా మీద నమ్మకం పెట్టినందుకు ముందుగా ఆయనకి పాదాభివందనం చేసుకుంటూ, మరి అన్నయ్య తప్పకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల్లో మీరు చేసి ఉండవలసిందే. మరి ఆ అవకాశం మరి లేదు. బాబాజీ అనేవారు అప్పుడు గంటా శ్రీనివాసరావు వచ్చినప్పుడు, మీరు ఎమ్మెల్యే అయినప్పుడు బాబాజీ అనేవారు కేఎస్ఎన్ఎస్ రాజు అంటే ఒక మహాశక్తి, చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి నాకు ఈ కార్యక్రమాలన్నీ చేసే వ్యక్తి ఆయనే. ఆయన ఎప్పుడు కూడా బ్రతుకున్నంత కాలం మీరు ఎమ్మెల్యే అని చెప్పిన వ్యక్తి జ్యోతిర్మయి బాబా. జ్యోతిర్మయి బాబా ఏదైతే చెప్పారో దానికి ఎప్పుడు కూడా తేడా లేదు. ఆయన ఏది చెప్తే అదే అయింది. ఆయన ఏ కార్యక్రమం చెప్తే అదే అయింది. ఈ ప్రాంతం అంతా ఇందాక చెప్పాను ఏదైతే అదే అయింది. అది కూడా ఆ మాట కూడా తిరిగిలేదు. మా అన్నయ్య బ్రతుకున్నంతకాలం, మనందరి అభిమానం ఉన్నంతకాలం మీరే ఎమ్మెల్యే బాబా చెప్పారు. తప్పకుండా మీరు ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి మీరు అంటుంటారు మరి చాలా చిన్న కార్యక్రమం అన్నాను అన్నయ్య, మరి ఎందుకు మనం ఇబ్బందులు పడుతున్నాం, ఏముంది మరి ఏదైనా కార్యక్రమాలు ఎవరైనా ఏదైనా ఎక్కడైనా ఏదైనా సహాయం చేసినా సరే మీరు ఎందుకు తీసుకోరు అన్నయ్య అంటే ఒకటే మాట అన్నారు, బాబు నేను అన్నం తినడానికి ఉంటే చాలు నాకు. మీరు నన్ను 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు. నా అన్నం తినడానికి 50,000 60,000 ప్రభుత్వం ఇస్తుంది. నా భార్య నేను అన్నం తినడానికి ఆ డబ్బులు ఎక్కువ. నాకు కూడా ఆస్తులు ఉన్నాయి. నాకెందుకు ఈ ప్రజలు ఈ అభిమానం నా జీవితంలో నా విధానంలో చనిపోయే వరకు కూడా మార్పు ఉన్నదని చెప్పిన ఏకైక నాయకుడు మన అభిమాన నాయకుడు కేఎస్ఎన్ఎస్ రాజు గారు. ఎందుకంటే అలాంటి ఉన్నతమైన వ్యక్తి నిజంగా. మరి ఈ కార్యక్రమం నిజంగా ఏంటంటే స్వర్గీయ లాలం భాస్కర్ రావు గారు మరి ఇక్కడ తీసుకొచ్చింది. ఇవాళ ఎలాగైతే మరి సీఎం రమేష్ గారిని గంటా శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చారో ఆ వేళ ఒకసారి తీసుకొచ్చారు అన్నయ్య. తీసుకొస్తే ఈవేళ మన మేడం గారు ఎలా వచ్చారో ఆవిడ వచ్చి దండం పెట్టుకొని నాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు నాకు కబురు పెట్టి ఏం కావాలి అక్కడికి ఏంటి కావాలో అడగండి, ఆ గ్రంథవతి తెమ్మంటే గ్రంథవతి ఇస్తే మీకు ఏం కావాలని అడిగి ఈ రోడ్లు మొత్తం అన్నయ్యతో చెప్పి ఆ గ్రాండ్ నుంచి కొంత ఇచ్చి మరి అలాగే అన్నయ్య గ్రాండ్ నుంచి ఇచ్చి ఈ రోడ్లు అన్నవరం దేవస్థానానికి కూడా ఉంది. ఇలా రోడ్లు ఇంత స్ట్రాంగ్ గా ఇలా రోడ్లు వేయించి ఈ కార్యక్రమాన్ని, ఈ గ్రామాన్ని, ఈ ప్రాంతాన్ని ఇంత సస్యశ్యామలం చేశారు మీరు. తప్పకుండా బ్రతుకున్నంతకాలం ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు. ఈ కృషి విజ్ఞాన కేంద్రం తెచ్చారంటే చిన్న పని కాదు. మీరు ఈ మధ్యన వెళ్ళలేదు. అక్కడ గాని వెళ్తే కడుపు నిండిపోతుంది. అక్కడికి వెళ్తే ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఆ పర్యాటక ప్రాంతానికి ఈ పర్యాటక ప్రాంతం జోడీ చేసి మరి ఈవేళ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అనగా మరి జ్యోతిర్మయ ట్రస్ట్ సభ్యులు మరి మా వెంకయ్య గారు, అలాగే పేర్లు మా రెడ్డి గారు, అలాగే వాసు గారు, చాలా మంది మరి మా చౌదరి గారు అందరూ కూడా ఇక్కడ పేర్లు నాకు తెలీదు. జ్యోతిర్మయ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఈ ట్రస్ట్ ఆడడానికి నేను అలాగా వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ లో జ్యోతిర్మయ బాబా ఫోటో పెట్టుకున్నారు. అక్కడ రామ టాకీస్ గారు ఆయన పళ్ళు కొట్టెట్టుకున్నారు. అక్కడికి వెళ్తే జ్యోతిర్మయ బాబాది ఏమంటే జ్యోతిర్మయ బాబా గురించి గొప్పగా చెప్తారు. అంత వ్యాపారం ఎదుర్కొని జ్యోతిర్మయ బాబా కార్యక్రమం ఉందంటే ఇక్కడికి వచ్చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో మరి ఎన్నో ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ పేర్లు మనకు తెలియదు కానీ జ్యోతిర్మయ బాబా భక్తులందరికీ మా అన్నయ్య తరఫున, మా తరఫున మీ అందరికీ, మీ కమిటీ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రాంతానికి మేము ఒక 10% కష్టపడితే జ్యోతిర్మయ ట్రస్ట్ సభ్యులందరూ కూడా 90% కష్టపడి వాళ్ళ కష్టార్జితంతో ఈ ప్రాంతాన్ని ఇంత డెవలప్ చేసి ఈ ప్రాంతానికి పేరు తెచ్చిన జ్యోతిర్మయ భక్తులకి, ట్రస్ట్ సభ్యులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండే వాళ్ళందరూ కూడా ఇంకా దీన్ని ముందుకు నడిపించి జ్యోతిర్మయ బాబాని ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ కార్యక్రమం చేసి మీకు తోడుగా మా అన్నయ్య ఉండి ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరానికి 100 సంవత్సరాలు కార్యక్రమానికి అన్నయ్య మరి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మా అందరి కోరిక ఈ 10 గ్రామాలు కొండంపూడి, గంటికూరలో, పొట్టుదరిపాలెం, ఎల్సింగవరం, ఇటు మట్టవారిపాలెం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవం జ్యోతిర్మయకి ఇది కట్టించి తీరి రేపు
100 సంవత్సరాలు మీరు అందరినీ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తారని మీకు కోరుకుంటూ జ్యోతిర్మయ ట్రస్టులందరికీ కూడా వాళ్ళందరూ కూడా వారి భక్తులకి అందరూ కూడా పేరు పేరు నమస్సుమని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం అయినంటే మరి అన్నయ్య గారు మరి ఎంతో మందికి కొంతమందికి ఆయన అన్నం పెట్టాలని పెట్టి మీరు కూడా ప్రసాదం ఇక్కడ డ్యాస్ అందరూ కూడా కిందకెళ్ళి ప్రసాదం సేకరించి వెళ్ళాలని కోరుకుంటూ మరి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న నా మన అందరి అభిమాన నాయకులు నాకు అన్నయ్య మరి తప్పకుండా మాట్లాడి మీ అందరూ ఈ కోరికలు తెచ్చవలసిందిగా కోరుతున్నాను. సోదరులు మనందరి అభిమాన నాయకులు గేల్ సత్యనారాయణ గారికి అటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. అందరూ మన కుటుంబ సభ్యులే. పెద్దలందరికీ మన స్థానికంగా మన ప్రాంతం రోలుగుంట, రావికాతం, బుచ్చిపేట, చోడవరం మండలాలకు చెందిన మన పెద్దలు, మన కుటుంబ సభ్యులకి ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ, ముఖ్యంగా ఈ మన జ్యోతిర్మయ బాబా ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి, ఎందుకంటే మనం సంవత్సరానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఏదైనా వారు ఆహ్వానించినప్పుడు అకేషనల్గా మనం వచ్చి మనం వారికి సహాయ సహకారాలు అందించడమో చేయడమో చేసి వెళ్ళిపోయాక ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యంగా ట్రస్ట్ పెద్దలందరికీ పేరు పేరుని కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు ఇక్కడ ఈ ప్రాంతం ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది, భవిష్యత్తులో ఎలాగ ఉండాలి, ఇంకా మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమి ఉన్నాయి. కాబట్టి ఆ కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఈరోజు ఇక్కడ మనం పెట్టుకున్న సమావేశం ఈ ప్రాంగణం ఇది ఏమని చేసి తాత్కాలికంగా ఒక టెంట్ వేసి కిందన కూడా మరి టెంట్లు వేసి కుర్చీలు వేసి ఇలా పెట్టుకున్నాం. ఇలా కాకుండా ఒక ఆడిటోరియం లాగా తయారు చేస్తే ఆడిటోరియంలో మీటింగ్లు పెట్టుకోవడానికి, ప్రవచనాలు దేనికైనా బాగుంటుందని చెప్పేసి అని పెద్దలు కోరారు. ఇందాక మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు వారు పార్లమెంట్ సమావేశాలు ఉండడం వల్ల రాలేకపోవడం వల్ల వారి శ్రీమతి గారు వదినమ్మని శ్రీదేవి గారిని పంపించడం జరిగింది. వారు కూడా చెప్పారు ఎమ్మెల్యేగా అయినా కానీ ఎంపీగా సీఎం రమేష్ గారు కానీ తప్పకుండా ఈ ఆడిటోరియం నిర్మాణానికి సహకరిస్తా, కృషి చేస్తాను. మళ్ళీ నేను సభాముఖంగా చెప్తున్నాను, 100వ ఫంక్షన్ నాటికి ఖచ్చితంగా ఈ ఆడిటోరియం నిర్మాణం పూర్తి చేసి ఆడిటోరియంలోనే ఈ సమావేశం పెట్టుకుందాం. ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు బాబా గారు అక్కడ ఎక్కడైతే మన వారేమో చేసి చివరి మజిలీ జరిగిందో అక్కడికి వెళ్ళా కూడా మనకు ఒక ప్రశాంత వాతావరణం కానీ, రెండోది ఏమని చేసి ఒక ఆధ్యాత్మిక చింతన వస్తుంది. నేను అందరినీ కోరేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆడిటోరియం కట్టడం కానీ మిగతా మన ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కారణం ఏంటంటే మన దైనందిన జీవితంలో ఉదయం లేసి అందరం కూడా బాగా స్ట్రెస్కి గురవుతున్నాం. ఉద్యోగం అనుకోవచ్చు, వ్యాపారం అనుకోవచ్చు, వ్యవసాయం అనుకోవచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు. ఉదయం లేచిన దగ్గర నుంచి మనకేంటి, నా కూతురు కాపురం ఎలాగుంటుంది, నా కొడుకు ఉద్యోగం ఎలాగుంటుంది, లేకపోతే నాకు వచ్చే ఆదాయం ఏంటి, అప్పు ఏంటి, పంట ఏంటి, వ్యవసాయం ఏముంటుంది, ఏదైనా ప్రతిదీ ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క నా రాజకీయం ఏంటి, నా వ్యాపారం ఏంటి, అన్నిటి మీద మనకేమని చెప్పేసి మానసికమైనటువంటి తీవ్రమైన ఒత్తిడి లేని మనిషే లేడు. అందరికీ ఒత్తిడే, ప్రతిదానికి ఒత్తిడి. సమాజంలో ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రం మనకు అవసరం. శుభ్రంగా మనం ఉదయలేసి ఎన్ని పనులు చేసుకున్నా వారానికో 10 రోజులకి ఒకసారి వచ్చి ప్రశాంతంగా ఇక్కడ బాబా గారి దగ్గర గడపడం కానీ, ఇక్కడ ఏమో చేసి మన ఆడిటోరియం కానీ చుట్టూ పార్కులో తయారు చేసి మొక్కలు వేసి మనకు కూర్చోవడానికి అన్నీ తయారు చేస్తే కనీసం రోజుకి 1 గంట అయినా మనం ఏమని చెప్పేసి మన యొక్క రోజు జరుగుతున్న విషయాల్ని పక్కన పెట్టి మనం భగవంతుడి గురించి కానీ మనతో పాటు సహజీవనం చేస్తున్నటువంటి మనవాళ్ళ గురించి కానీ ఒక సద్భావన, అదేవిధంగా అందరూ బాగుండాలన్నటువంటి మనసుని పెంపొందించుకునే విధంగా మనం ఉండవలసిన అవసరం ఉంది. మనకి జరిగిన ప్రతి పని భగవంతుడు ఒక కారణంతో చేస్తాడని మనం భావిస్తే, ఆ భగవంతుడిని నమ్మితే అందరికీ మంచిగా జరుగుతుంది. కాబట్టి నేను దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది,
మానసికమైనటువంటి ప్రశాంతకం ఇచ్చినటువంటి సంపద లేదు. ఆధ్యాత్మిక భావంతో అందరూ ఉండాలని తప్పకుండా బాబా గారి ఆశ్రమ ప్రాంగణానికి సంబంధించి ఉండిపోయిన ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తాం. ఇందాక పెద్దలు మన గేల్ సత్యనారాయణ గారు చెప్పారు, ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారి టైం నుంచి అనేక మంది యొక్క సహాయ సహకారాలు, మా గురుగారు ఎక్కడున్నారో తెలియదు కానీ తులసిరావు గారు వారి యొక్క సహాయ సహకారంతో బాబా గారి దగ్గర అక్కడ వాటర్ సప్లై కానీ ఫ్లోరింగ్ కానీ ఇతర కార్యక్రమాలన్నీ కూడా వారు చేసి అందరి యొక్క సహాయ సహకారాలతో రూపం వచ్చింది. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉండిపోయి నాకైతే మొత్తాన్ని ప్రగాఢంగా నమ్మేది 3వసారి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఎందుకు వచ్చిందంటే ఇంకా నాకు బాకీలు ఉన్నాయి, ఈ బాకీలు తీర్చమని చెప్పడానికే నాకు అవకాశం వచ్చిందని భావిస్తున్నాను. తప్పకుండా మీరు కానీ పెద్దలు గేల్ సత్యనారాయణ గారు కానీ ట్రస్ట్ పెద్దలు కానీ మీరందరూ కోరినటువంటి పనులు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ పూర్తి చేసే బాధ్యత. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజా లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చడానికి అవకాశం ఉంటుందా ఏదన్నది, అలాగే మనకేమో చేసి గతంలో కూడా ఇక్కడ మనకేమో చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ కూడా అనుకున్నది కూడా రాకుండా ఉండిపోయింది. ఇవన్నీ కూడా ఏదైతే సాహసపడిగా నా బాధ్యత ఉందో అవన్నీ కూడా నెరవేరుస్తానని వేదిక మీద పెద్దలకి ఈనాటి కార్యక్రమంలో పాల్గొని మీ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు పెట్టే మనసున్న మనిషి, మీరు చేస్తారు. మరి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు ఆ ట్రస్ట్ సభ్యుల్ని గౌరవ శాసనసభ్యులు అన్నయ్య కేఎస్ఎస్ రాజు గారు చేతుల మీదుగా వాళ్ళకి చిన్న సత్కారం చేయవలసిందిగా నేను ఈ గ్రామం తరఫున కోరుకుంటున్నాను అన్నయ్య. ఓకే సార్. థ్యాంక్ యూ గారు. ఓకే సార్. రాత్రి అన్నయ్య మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 87 సంవత్సరాల వయసులో చేసి అందుకు మరి మా అన్నయ్య మరి మీకు సత్కారం చేస్తున్నారు. అలాగే మరి ఆయన ఒక అధికారి రిటైర్ అయిపోయి ఇక్కడే ఉండిపోయి భార్యాభర్తలతో ఇక్కడే ఉండిపోయి ఈ బాబాకు సేవ చేసుకుంటున్న మా చైర్మన్ గారు సత్యనారాయణ గారు రావాల్సిన కోరుతున్నాం. చూడండి ఇటు సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు. ఓకే సార్. అలాగే మరి వాసు గారిని కూడా రావాలని కోరుతున్నాం. వాసు గారు లేరా? అదే గురుగారు చిన్నదానికి నాగేశ్వరరావు గారు. అలా నిలబడండి సార్, ఇటు సైడ్. ఓకే సార్. చూడండి అమ్మా. అన్న మీరు కొంచెం వెనకరారా. ఓకే అండి. మరి ఇంకెవరు అందరూ చేసుకున్నారు. అయ్యా గురుగారు ఇలాగా. ఓకే సార్. ఓకే సార్. అయ్యా కొంచెం వెనక్కి జరగండి, ఇంకా జరగండి. అయ్యా మీరు కొంచెం వెనక్కి జరగండి. ఓకే అండి. అమ్మా టీవీ ఛానల్, అమ్మా టీవీ ఛానల్ అలా పెట్టండి సార్.
బాలకృష్ణ నాకు వేసారండి బాబు, కొంచెం వెనక్కి జరగండి. తీసేయండి. కాదు, లైన్లో ఉన్నానమ్మా. మరి లాల్ లైన్ ఉందా, మీరు లైన్ ఉందా? ఒక 10 నిమిషాలు ఎవరుండరు ఇంకా. అడిచి చిన్నపిల్లలు ఆయన ఖాళీ ఉంది అల్లది కాదు, అలాగేనండి. సరే వర్రా బాబు మీరు. బాబ్జీ అని నిలబడి మగ చేస్తాను ఎంత మామూలు విషయం కాదు. బాబ్జీ అని నిలబడి మగ చేస్తాను ఎంత మామూలు విషయం కాదు. సర్రావు గారు మీ అమ్మాయి నేను దగ్గర తీసుకొస్తాను. అయ్యా వెళ్ళగలనుకుంటారు తమ్ముడు, ఎటు సైడ్ లైన్కి వెళ్ళి రచనా వేరే లైన్ ఖాళీ ఉంది, వెళ్ళిపోండి. అలా దిగి కొడదా, మీరు భోజనం చేయండి రా. లైన్లో నిలబడండి అలాగా. మొత్తం వాళ్ళ దాడితే ఏమొస్తారా మీరు? పేసేయండి అమ్మ. నిలబడిన తర్వాత జనాలు ఉండాలా.
నేను కనపడతాను అట్లండి. ఇప్పుడు వచ్చాను అక్కడ కూర్చొని భవనక్క ఈరోజు వెళ్ళదా? ఆదివారం పూట సెలవేటక్క సూపర్ అయిపోయింది. మంచిదేనక్క, సెలవు వచ్చింది కాబట్టి ఈరోజు బాగా చేస్తాను. మూడు సార్లు తిన్నది అక్కడ భవనక్క. అప్పుడు అలా అక్కడ ఒకసారి తిన్నది, ఇక్కడ ఒకసారి తిన్నది. అక్కడ వెళ్ళలేదు, ఇక్కడ మరి ఇక్కడ వెళ్ళదా? ఏండి ఫోన్ చేశారా? ఆ లెవెల్ వస్తాను, ఆ లెవెల్ నచ్చినారు. ఏం బాబు ఫోన్ చేసి ఇందాక వినపడలేదురా, మరి కవరింగ్లో ఉన్నాను రా. ఎవరు చేశాను బాబాయ్? ఎవరు చేయకపోతే మావాడు పొడి బాగా చెప్పవా? ఏ పాపానికి చెప్పలేదు కానీ తమ్ముడు ఏడు సంగతే షూటింగ్ ఎక్కలేవా? ఎవరు ఏ నాకు 19 అంబలం పూజ గాజువాక ఇదే సరే పట్టేసిరా, అయిపోయిందా? అయిపోయిందా అని చెప్పు. వాళ్ళే ఎట్టాడుతాను సంతూ. ఫస్ట్ నువ్వే కనపడతావు. ఇల్లంతా తయారు చేసేసి తిరగపోతే నువ్వు కనపడాలి కదరా చిన్నోడివి. బాగా కష్టపడుతున్నా బా, ఎవరు రాపని సరే నిలబడ్డా అంతే మామూలు. అదే అదే కనపడుతుండ క్రికెట్ లాంటి ఆడుకుంటున్నా బాబా. ఈరోజు మ్యాచ్ ఉంది, వెళ్ళమని. ఎక్కడ బావా? ఎక్కడ పిచ్చారా?
బాగా ఆడతారు ఎటు బా పిల్లరా ఆడుకుందాం ఫోటో చూడండి నాకు సాయంత్రం ఏమన్నావు అన్నీ సాయంత్రం అన్నీ అయిపోతాయి నైట్ ఆడతారా సర్లైట్ వెళ్తుందా బా పిల్లని బాగా ఆడతారు ఆడతారండి ఫోన్ చెప్పా ఖాళీ వస్తాను ఆడికెళ్ళాం చేతగా మా పాదానికి ఇన్వెస్ట్ చేయడానికి ఏం పోతాం ఆవులకి నువ్వు తక్కువ శాతం కనపడతారు వచ్చారు కానీ కోలాటం ఆడడానికి కావాలదమ్మా బాబు అద్దరా బిర్యానీ వేసి కదా తల దించుకుంది ఎంత మామూలు కాదు మేము తల దించుకుంది ఎంత మామూలు కాదు కనీసం దిక్కులు చూడలేదు చూశారు కదండి ఈరోజు జరిగినటువంటి శ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయ్య ప్రభుల వారి 99వ జయంతి వేడుకలు. మరి ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. జై జ్యోతి, జై జై జ్యోతి.